పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి మన మిత్రులు విప్ బీర్లైలయ్య గారు, మరి ఇంకో విప్ వీరేశం గారు, శామ్యుల్ గారు ఎమ్మెల్యే గారు, శంకర్ నాయక్ గారు మన కోఆర్డినేటర్, మరి ఇక్కడకు సంబంధించిన మరి మిగతా అధ్యక్షులు ఇక్కడ గుడిపాటి నర్సయ్య గారు ఉన్నారు, ఇక్కడ మరి అట్లనే మా నరసింహారెడ్డి గారు అవపడతలేరు ఇక్కడ, ఓకే, అట్లా ధన్వంతరి గారు, మరి మా మున్సిపల్ చైర్మన్స్ అందరికీ, మల్లయ్య గారు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఒక గొప్ప కార్యక్రమంగా ఈరోజు మరి మీనాక్షి నటరాజన్ గారు ఆలోచన మేరకు అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈరోజు ఏదైతే పార్టీ పటిష్టపరిచే కార్యక్రమం ఈరోజు భువనగిరిలో, మరి యాదాద్రి భువనగిరి జిల్లా అట్లే పార్లమెంట్కి సంబంధించి కూడా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులుగా మరి ఎంతో అనుభవజ్ఞులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకే అధ్యక్షత వహించినటువంటి శంకర్ నాయక్ గారు ఈరోజు మన ఈ పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్గా మరి వారికి మరి అందరికి నమస్కరిస్తూ, సరే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి కోఆర్డినేషన్ కమిటీ కానీ పిఎస్సి కానీ జనరల్గా ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చే సందర్భంగానే చేసుకుంటాం. మరి ఎలక్షన్స్ అనేది ఇంకా చాలా దూరంగా ఉన్నాయి. అయినా కూడా ఈరోజు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏదైతే సర్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ పోల్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రల్ ఓట్స్కి సంబంధించి ఈ సిర్ విషయంలో దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ మరి ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం చేస్తూ రాష్ట్రాలను కైవసం చేసుకునే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు అంటే మేమే ఏలాలి, ఇంకెవరు అవసరం లేదు అని ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు, అంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అదొక్కటే తప్పితే ఏదో విధంగా చేయాలి అనే ఆలోచనతోటి ఈరోజు ఆ సర్ ద్వారా ఈరోజు ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తూ నిన్ననే రిజల్ట్ చూసినాం. నిన్న రాత్రి వెస్ట్ బెంగాల్లో ఈరోజు ఒక 40 స్థానాలల్లో కొన్ని వందల ఓట్లతోటి కొన్ని వేల 1000-2000 ఓట్లతోటి మరి భారతీయ జనతా పార్టీ గెలవడం, ఆ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు తీసేసారు. అంతకుముందు బీహార్లో తీసేసారు. అంటే ఈ విధంగా వాళ్ళు రాష్ట్రాలు కైవసం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మరి ఇట్లాంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో మరి మేము ఇట్లాంటి వాటికి ఒక అడ్డుకట్ట వేసే కార్యక్రమంగా ఈరోజు మరి మొత్తం పార్టీ పటిష్టపరిచే కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు డిసిసి కమిటీ నుంచి మొదలు పెడితే బీర్లైలయ్య గారు మరి వారు విప్గానే కాకుండా వారి అనుభవంతో జిల్లా అధ్యక్ష స్థానం కూడా తీసుకొని మరి అట్లే మండల కమిటీలు అట్లే గ్రామ కమిటీలు అన్నీ కూడా ఏర్పరచుకొని అట్లే బిఎల్ఏలను కూడా ఏర్పరచుకొని ఆ బిఎల్ఏల ద్వారా ఈరోజు కింది స్థాయిలో ఓటర్లను గుర్తించే కార్యక్రమం, ఓటర్లు తీసివేసే సందర్భంగా ఈ సర్ ఏదైతే ఉన్నదో ఇందులో ఈ ఎలక్ట్రల్ రివిజన్లో పక్కాగా పార్టిసిపేట్ చేస్తూ జెన్యూన్ ఓటర్లు ఉండేలాగా మరి అడ్డగోలు ప్రక్రియ భారతీయ జనతా పార్టీ కానీ ఇంకేదైనా కార్యక్రమం వాళ్ళు చేస్తే అట్లాంటి వాటికి అడ్డకట్ట వేసే కార్యక్రమం చేస్తూ మరి ఏవైతే ఓట్లు జెన్యూన్గా ఉంటాయో నిజమైన ఓటర్లను ఉండేలాగా మరి అడ్డగోలు తొలగింపులు చేస్తే చేయనీయకుండా ఎక్కడైనా చనిపోయిన వాళ్ళ ఓట్లు తీస్తారు, లేకపోతే ఇంకో దగ్గర డబుల్ ఓట్లు ఉంటే అట్లాంటివి తీస్తారు. సో ఇట్లాంటి వాటికి నిజమైన ఓటరు ఉండేలాగా ఈ సర్ అనే కార్యక్రమం చేస్తూ అట్లే ఈ ఈ పార్టీ పటిష్టం ఒక సర్కే కాకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ ఓట్సే కాకుండా పార్టీని పటిష్టపరిచే కార్యక్రమం మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్పగా మరి ప్రజాపాలన సాగిస్తున్న సందర్భం ఈరోజు 99 రోజుల ప్రజాపాలన కూడా తీసుకొని రోజు ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఉద్యాన పంటల మీద కూడా ఈరోజు ఒక కార్యక్రమం నేను ఎంపీ గారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాను. ఎక్కడ ఎమ్మెల్యేలు అక్కడ కూడా పార్టిసిపేట్ అయ్యి ప్రతి డిపార్ట్మెంట్ ఏ విధంగా దాన్ని సరిదిద్దే కార్యక్రమం, ఏ విధంగా దాన్ని ఇంకా బాగా చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ విధంగా ప్రజాపాలన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్ర రథసారథిగా గొప్పగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న కేరళలో ఈరోజు దక్షిణ భారతం ఒక విధంగా చెప్పాలంటే
కాంగ్రెస్ పార్టీ కైవసమైంది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళ కూడా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు చూస్తున్నాం. మరి దీనికి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తనదైన శైలిలో ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించి అక్కడ కూడా ఎక్కడైతే ప్రజలకు బాగా కనెక్ట్ అవుతారు ముఖ్యమంత్రి గారు, ఆ విధంగా అక్కడ కూడా ఓటర్లను ఉత్తేజపరిచే కార్యక్రమం చేస్తూ అక్కడ కమ్యూనిస్టు విజయన్ను మరి పినరాయి విజయన్ను ఆయన లోపాలు ఎత్తి చూపుతూ అక్కడ విజయానికి కారకుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు భారతదేశంలోనే ఒక గొప్ప నాయకునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎదుగుతున్నారు. మీడియా మిత్రులకు ఈరోజు భువనగిరి పార్లమెంటుకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్కు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి అధ్యక్షతన, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పిఎస్సి మీటింగ్ కూడా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, గౌరవ విప్పు వీరేశన్న గారు, గౌరవ ఎమ్మెల్యే మందుల సామలన్న గారు, జిల్లా అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, మున్సిపల్ చైర్మన్లు, పిఎస్సి కమిటీకి సంబంధించిన సభ్యులందరూ హాజరై ఏదైతే పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు, ఏఐసిసి ఇన్ఛార్జు నటరాక్ష మీనాక్షి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేసి బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలను పూర్తి చేసుకునే విధంగా ఈ కమిటీ చర్చించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్కు పట్టుకొమ్మనటువంటి ఈ సెల్స్ అన్నీ కూడా వేసి గ్రామ స్థాయిలో బిఎల్ఏ, బూతు లెవెల్ ఆఫీసర్ నుంచి గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా కమిటీ మొత్తం కూడా పూర్తిగా వేసుకొని ఏదైతే సరనే దాని మీద ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఓట్ల తొలగింపు విషయంలో బిఎల్ఏదే కీలక పాత్ర కాబట్టి వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి స్థానికంగా చనిపోయిన ఓట్లు కానీ, కొంత డబుల్ ఓట్లు కానీ, ఇక్కడ ఓట్లేని వారిని గుర్తించాల్సిన విధిగా బిఎల్ఏలను పూర్తి స్థాయిలో వేసుకొని మండల కమిటీ కూడా వేసుకొని ముందుకు పోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ భారతదేశానికే రోల్ మోడల్గా ఇవాళ భారతదేశంలో తెలంగాణకు పేరొచ్చే విధంగా మా ముఖ్యమంత్రి పాలన ఉంది. దాంట్లో మేమందరం భాగస్వాములమై గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి ప్రజాపాలన ద్వారా సంక్షేమ అభివృద్ధి గ్రామ గ్రామాన చేరే విధంగా ప్రతి పేదోడికి ఫలాలు అందే విధంగా ముందుకు పోతున్న తరుణంలో పార్టీని కూడా స్ట్రెంథన్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేసుకుంటూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి ఫలాలు కింది స్థాయి వరకు అర్హులందరికీ చేరని లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఏదైతే తెలంగాణలో గణనీయంగా ఇప్పుడు వరిధాన్యం పండింది, మరి గతంలో ఎన్నడూ లేనంత విధంగా వరిధాన్యం కూడా పండింది. తెలంగాణ రాష్ట్రంలో 8,000 సెంటర్లు పెట్టి ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని చేపడితే ప్రతిపక్ష పార్టీలు అధికారం కోల్పోయిన దాంతో వాళ్ళు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. మరి ఎన్నడూ కూడా ఇంత వేగవంతంగా ధాన్యం కొనుగోలు జరగలే. ధాన్యం కొనుగోలు చేసిన 2 నెలలనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. మా సివిల్ సప్లై అధికారులు కూడా ధాన్యం కేంద్రంలో ముందుగా చూస్తున్నారు. మొన్ననే గౌరవ ఎంపీ గారు, మా గౌరవ కలెక్టర్ గారు కూడా కొన్ని ఐకేపీ సెంటర్లు, అదేవిధంగా మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు వేగవంతం చేశాం. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు, ధర్నాలు, రస్తాలకు చేస్తున్నారు. మరి మీ 10 ఏళ్ళ అధికార పార్టీ 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో రైతన్నలను ఇబ్బంది పడేసారు, వరేస్తే ఊరన్నారు. కొనుగోలు చేసిన 45 రోజుల నుంచి 2 నెలల వరకు డబ్బులు ఇవ్వలే. మరి మీ 10 ఏళ్ళ పాలనకు, 2 సంవత్సరాల పాలనకు ప్రజలే అద్దం పడుతున్నారు. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ కానీ, మున్సిపల్ ఎలక్షన్ కానీ, జరిగినటువంటి కంటోన్మెంట్ జూబ్లీ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇవాళ మా ప్రభుత్వం మీద బురద జల్లని చూస్తున్నటువంటి ప్రతిపక్షాలకు ధీటుగా ఎదుర్కోవడానికి ప్రజాపాలన ఫలాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమై ఇవాళ పిఎస్సి కమిటీ మీటింగ్, అదేవిధంగా పార్లమెంటు కోఆర్డినేషన్ మీటింగ్కు వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవ ఎంపీ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.